నమస్తే. ఈరోజు మంచిర్యాల ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కోదండరాం అంటే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా వ్యవహరించిన కోదండరాం సార్ హాజరై అడ్రస్ చేసినారు. ఉద్యమకారులందరి జీవితాలు బాగుపడాలని ఆకాంక్షిస్తూనే అసలు తెలంగాణ ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, 85 సంవత్సరంలోనే అంటే 1985లోనే మల్లదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆల నరేంద్ర ఎలా ఎన్నికయ్యారు అసెంబ్లీ కాడ నుంచి దాదాపుగా చరిత్ర అంతా వివరించారు. అలా వివరిస్తున్న క్రమంలోనే ప్రజెంట్ అమరవీరులకు ఏం చేయాలి, ఉద్యమకారులకు ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం 5 మెన్ కమిటీ వేసిన నేపథ్యంలో ఆ కమిటీలో కీలక బాధ్యులుగా ఉన్న కోదండరాం సార్ చాలా విషయాలు చెప్తారు, లేకపోతే ఎలా గుర్తిస్తామో చెప్తారని చాలామంది ఆశించారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ప్రసంగం లాగానే మారిందని చెప్పేసి చాలా అంటే ఆరోపణలు అయితే వచ్చినాయి. సరే అంతా దాని తర్వాత దృష్టిలో పెట్టుకుంటే సరే ఆ పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తుతో పాటు సింగరేణి తూర్పు జిల్లా అంటే మంచిర్యాల జిల్లా కూడా ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది, మంచిర్యాల జిల్లాలోని ఉద్యమకారులు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనే దాన్ని విశ్లేషించారు. అదే సమయంలో ఒక కీలకమైన ఆరోపణ చేశారు. కాళేశ్వరం కట్టడం అనాలోచిత చర్యనే, అంత వేగంగా కట్టడం కూడా ఇబ్బందికరంగానే పరిగణించింది అని చెప్పేసి చేశారు. ఇది ఒక రకంగా రాజకీయ దుమారం రేపే ప్రశ్నే. ఎందుకంటే కాళేశ్వరం కట్టాల్సి వచ్చినప్పుడు కట్టినప్పుడు ఉద్యమకారుల దాంట్లో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోదండరాం సార్ కూడా గవర్నమెంట్లో కీలకమైన ఆ వ్యక్తిగా ఉన్నారు. అయితే సరే పదవి ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు అదే కోదండరాం గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఉద్యమకారుల జీవితాల గురించి ఏర్పడ్డ కమిటీలో ఉన్నారు కాబట్టి సహజంగానే ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదే మీటింగ్లో ఆయన ఏమన్నారంటే ఇంకా ఉద్యమకారులు ఎవరెవరైతే చితికిపోయారో తెలంగాణ ఉద్యమం చేసి అమరులు అవడంతో పాటు కుటుంబాలు చిన్న భిన్నమైపోయి బతకలేని స్థితిలో ఉన్న వారిని ప్రథమంగా గుర్తించి వారి జీవితాలకి భరోసా ఇవ్వాలనే ఆకాంక్షతో ఉన్నట్టు చెప్పారు. ఆయన మాటలు మొత్తం మీద కూడా చాలా పెద్ద ఖచ్చితంగా చేస్తామనే హోప్గా అనిపించలేదు. సరే ఇదే సమావేశంలో గురజాల రవీంద్రరావు అప్పుడు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కీలకంగా ప్రసంగించారు. అమరుల త్యాగాలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే అమరవీరులు ఆయన బెల్లంపల్లి అతను చనిపోయిన క్రమంలో వాళ్ళ భార్య సమావేశం ప్రారంభం నుంచి కూడా ఒక మూలకు నిల్చొని ఉంది. కనీసం స్టేజ్ మీద కూడా ఎవరు ఆమెను పిలిచి కూర్చోబెట్టలేదు. సరే స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు సరే కదా, ఒక పక్కకి ఎక్కడో నిల్చొని ఉంటే కూడా మొత్తం సమావేశం అయిపోయి సన్మానానికి పిలిచేంత వరకు కూడా ఆమెకు సరైన విధంగా గౌరవం దక్కలేదు. ఇది బాధతో చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అక్కడి హాజరైన వాళ్ళల్లో 70-80% మంది ఎప్పుడు సెల్ఫీలు దిగుదామా సార్తోని ప్రముఖులతోని, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామా, ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు తప్ప అమరవీరుల స్ఫూర్తి కానీ లేదా ఉద్యమకారుల స్ఫూర్తి కానీ చాటలేదు. అక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది అన్నారు, చాలామంది అదేవిధంగా భావించారు కూడా. దాని తర్వాత కొంతమంది ఇంకా మరోసారి అది మనం తర్వాత చూద్దాం. విమర్శ కంటే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమాల్లో పాల్గొన్న వారి కోసం ఏం చేయబోతున్నారు అన్నదే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. కాబట్టి సరే అక్కడ మాట్లాడిన వాళ్ళలో చాలామంది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం గుర్తించలేని తెలంగాణ అంతా తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఉద్యమకారులకు ఏదో చేస్తుంది అనుకున్న క్రమంలో 2.5 ఏళ్ళ ప్రభుత్వ పాలన తర్వాత ఈ గుర్తింపు కమిటీ వేసింది. కమిటీలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కమిటీ కన్వీనర్గా ఉన్న కె కేశవరావు తలపండిన నేత, చాలా పండిపోయాడు కాంగ్రెస్లో. ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కీలకంగా వచ్చి సలహాదారుడుగా ఉండి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు కూడా నిజంగా చాలా వైరల్. సరే దాని సంగతి తర్వాత చూద్దాం. అది కూడా ఏమన్నాడంటే 3.5 కోట్ల మంది తెలంగాణ అంటే అందరికీ ఇస్తామా అన్నాడు. అసలు మరి ఎవరికి ఇస్తారనేది కమిటీ కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సరే ఏదైనా ఉన్నా కూడా ఈ సమావేశానికి సంబంధించి ప్రసంగించిన కోదండరాం గారు, రవీంద్రరావు గారి మరి ప్రసంగం ఒకసారి పూర్తి పాఠం మీకోసం. సభాధ్యక్షులు గోనె శ్యామ్ సుందర్రావు గారు, ఆనాటి ఉద్యమ జేఏసీ కన్వీనర్ రవీందర్ గారు, గురిజాల రవీందర్ గారు, కోఆర్డినేటర్ బాబన్న గారు, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న డివిజన్ స్థాయి నాయకులందరికీ, మండల స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున వందనం. మనం ఆ రోజు చేసినటువంటి ఉద్యమం ప్రపంచంలో చాలా అరుదైనటువంటి ఉద్యమం. అట్లాంటి స్థాయిలో పోరాటాలు చాలా తక్కువ జరిగినాయి. 42 రోజులు సకల జనుల సమ్మె అంటే ఎక్కడికక్కడ తెలంగాణ మొత్తం
స్తంభించిపోయింది. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో పాలన అనేది సంపూర్ణంగా నిలిచిపోయింది, ముఖ్యమంత్రి గారికి కూడా జీతం ఇచ్చే దిక్కు లేదు, అంతటి స్థాయిలో పరిపాలన స్తంభించిపోతే కూడా నిర్ణయాలు చేయకపోతే ఎట్లా. మిలియన్ మార్చట్టే మొత్తంగా సర్పయాగంలో జనమేజయుడు మొత్తం దిగ్బంధనం చేసినట్టు హైదరాబాదును మొత్తం దిగ్బంధనం చేసిన ట్యాంక్ బండ మీదకి మనం దూసుకొని పోగలిగినాం. సాగరహారం నిర్వహించినాం, సంసద్ యాత్ర చేసినాం, వంట వార్పు చేసినాం. 1, 2 అని కాదు, అనేక రకాలైన కార్యక్రమాలు చేసినాం. ఒక సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం అది. మలిదశ ఉద్యమం కూడా 83లో మొదలైంది. వాస్తవానికి 83లో హైదరాబాదులో అప్పుడు ఎన్నికలు జరిగినాక తెలుగుదేశం నుంచి ఎన్నికైన హిమాయత్ నగర్ అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయితే అక్కడి నుంచి పర్వతనేని ఉపేంద్రని పెట్టారు. అప్పటికే ఎన్టీ రామారావు గారి మీద అనుమానం, వీరు ఆంధ్ర పాలకుల తరఫున వస్తున్నాడు, తెలంగాణను ఏం చేస్తాడు అనే భయాలు తెలంగాణ వాదుల్లో మొదలైనవి. ఆ అనుమానాల నేపథ్యంలో ఈవి పద్మనాభన్ గారని అప్పటి వరకు కొంత తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద పాత్ర అయినది, ఒక పత్రిక కూడా ఇంగ్లీష్ పత్రిక నడిపేది. ఆ బషీర్బాగ్ చౌరస్తాలో మేమందరం కూడా పౌర హక్కుల సంఘం మీటింగులు పెడుతుంటే ఆయన తెలంగాణ కోసం పత్రిక వేసి బస్ స్టాప్లో నిలబడి పంచుతుండేది. అంత గొప్ప త్యాగం అయింది. ఆయన ప్రజలందరినీ ఏకం చేసి మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి పోటీ చేస్తే ఇక మన బతికేం కావాలి అని పర్వతనేని ఉపేంద్రకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేసి ఉపేంద్రను ఓడగొట్టింది. ఒక్క పద్మనాభన్ గారు పూనుకొని అందరినీ ఐక్యం చేసి ఉపేంద్రను ఓడగొట్టి అప్పుడు ఆలయ నరేంద్ర గెలిచిండ్రు అక్కడి నుంచి. అది ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు కావటానికి ఒక కీలకమైన మెట్టు అది. అట్లా గెలిచిన తర్వాత ఇంకా మనం ఊకోవద్దు, మన హక్కుల రక్షణ కోసం మనం గట్టిగా నిలబడాలని నిర్ణయించుకొని ఒక్కొక్కరు ఒక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడ్డది, తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించాలి అని. ఆ ప్రచారం సాగుతున్నప్పుడు 89 నుంచి 96 దాకా తెలంగాణ ఆ నోట ఈ నోట వ్యాప్తించి తెలంగాణ నినాదం అనే దానికి బలం చేకూరి 96లో వరంగల్లో విద్రోహ దినం జరుపుతున్నప్పుడు కేవలం నోటి మాట ద్వారా తెలుసుకొని 3000 మంది హాజరైంది. అది తెలంగాణకు ఒక నిప్పురవ్వ అగ్నిగా మారుతుందనటానికి సాక్ష్యం. ఆ మీటింగే తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసి అక్కడి నుంచి తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక అనేక ఫోరమ్స్ ఏర్పడి తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తే 2001లో దానికి ఒక వ్యక్తీకరణగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 2004 ఎన్నికల్లో ఇక సమైక్యవాది చంద్రబాబును గెలవనీయొద్దు, ఆయన గెలిస్తే ఉద్యమాన్ని అణిచివేస్తాడు అని ఆలోచనతో ఓడగొట్టడానికి ప్రజలు ప్రజా సంఘాలు పూనుకొని ప్రచారం చేస్తే అది ఓడిపోయి అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూటమి గెలిచి తెలంగాణ నినాదం ఢిల్లీకి చేరి ఉమ్మడి మేనిఫెస్టోలో భాగమైంది. ఆ ప్రయాణం మెల్లమెల్లగా తెలంగాణలో ఊపందుకొని అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి సంస్థలు చేసిన విస్తృత ప్రచారం మొత్తానికి 2009 నాటికి తెలంగాణకు కావలసిన భూమిక ఏర్పడ్డది. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంటు మళ్ళీ ఒక పెద్ద ఉద్యమానికి అది కారణమైంది. ఆ ఉద్యమంతోనే మళ్ళీ 2009 కేసీఆర్ దీక్ష చేయటం, తెలంగాణ జేఏసీ ఏర్పడటం, విద్యార్థులు జేఏసీగా ఏర్పడటం, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ జేఏసీలుగా సంఘటితం కావటంతో అది బలమైన ఉద్యమంగా మారింది. ఒక ఉజ్వలమైన ప్రజా ఉద్యమంగా సాగింది. 2009 నుంచి 14 వరకు సాగింది. ప్రజలు ఐక్యమై ఆంధ్ర ఆధిపత్యాన్ని బద్దలు కొట్టిండ్రు, రాజకీయాల్లో వాళ్ళకు స్థానం లేకుండా చేసిండ్రు.
చంద్రబాబు నాయుడు తెలంగాణలో తిరగాలంటే చుట్టూ సైన్యం పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాకి మానుకోటకి జగన్ అడ్డుపెట్టలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా వాళ్ళ ఆధిపత్యాన్ని బద్దలు కొడితే అట్లా తెలంగాణ రాష్ట్రం అనివార్యమైంది. దీంట్లో పిల్లల బలిదానాలు అనేవి మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎప్పటికీ వేణుగోపాల్ రెడ్డి తల్లి చెప్పేది, మామూలుగా బొడ్రాయి దాకితేనే అమ్మ అని అరుస్తాం, కానీ మా పిల్లలు అదేం విచిత్రమో కానీ ఒళ్ళు భగభగ మండుతుంటే కూడా జై తెలంగాణ అన్నారు తప్ప తల్లిని మాత్రం తరవలేదు. మేము తల్లిని తలుచుకోలేదని బాధపడాలా, లేకపోతే తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు సంతోషపడాలో అర్థం కాని పరిస్థితి మాది అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ రకంగా కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ చాలామంది అంటున్నారు ఇండియా పాకిస్తాన్ను విడగొట్టినట్టు తెలంగాణను ఏర్పాటు చేసిండ్రని. తల్లిని చంపి బిడ్డకు ప్రాణం పోసిండ్రని అంటున్నారు. తెలంగాణది ఆధిపత్యవాదం కాదు. తెలంగాణ తన పెత్తనం కోసం కొట్లాడలేదు. తెలంగాణ ద్వేషంతో కొట్లాడలేదు. తెలంగాణ ప్రజలు అనేకమైన చారిత్రక కారణాల రీత్యా స్వరాష్ట్రం కోసం కొట్లాడింది. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, తెలంగాణ డిమాండ్ వెనుక అనేకమైన సహేతుక కారణాలు ఉన్నాయి. అంటే తెలంగాణ డిమాండు అనాలోచితంగా ఉద్వేగమైన ఆలోచనలతో వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమం అనేది సహేతుకమైన కారణాల వల్ల పుట్టుకొని వచ్చింది. ఆ సహేతుకమైన కారణాల వల్ల పుట్టిన ఉద్యమం స్వరాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నదంటే వనరులపైన అధికారం కోసం, స్వయం పాలన కోసం మన రాష్ట్రాన్ని కోరుకున్నది. ఇంకా దేనికోసం అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మనం పోరాటం చేసినాం. ఆంధ్రది ఆధిపత్యవాదం, తెలంగాణది తన స్వాతంత్ర పిపాస. ఈ తేడాను ఇవాళ ఢిల్లీలో ఉన్న పాలకులు చూడటం లేదు. ఆంధ్ర ఆధిపత్యాన్ని, తెలంగాణ స్వాతంత్ర పిపాసను ఒకే గట్టి చూస్తున్నారు. తెలంగాణది వేరు. ఇది ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఉనికిని కాపాడుకోవాలి, వనరులను నిలబెట్టుకోవాలని చేసినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటానికి ఆధిపత్యం కోసం చేసిన పోరాటానికి మధ్య తేడా ఉంటుంది. ఆధిపత్యం కోసం చేసిన పోరాటం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ఏమైనా చేస్తుంది. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొడతారు, బిల్లు పాస్ కాకుండా అడ్డం పడతారు, అనేక పార్టీల నాయకులను కొనుగోలు చేసి పార్లమెంట్లో గొడవలు చేస్తారు. వాళ్ళు తెలంగాణను అడ్డుకోవటానికి చేసిన కుట్రలు కనబడవు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పిల్లలు చేసిన బలిదానాలు స్పష్టంగా సంకేతం ఏమిస్తున్నాయంటే మాకు మా రాష్ట్రం కావాలి, మా వనరులు కావాలి, మాకు అధికారం కావాలి. గోరేటం కన్నా చాలా సూటిగా చెప్పిండు, మీరు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, కానీ సెక్రటేరియట్లో నా చక్రం తిప్పుట కుదరదు. ఇది వాళ్ళ చాలా కీలకమైనది. మన జిల్లాకు వచ్చేసరికి అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాల వెనుక స్థానిక అంశాలు కూడా దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఒక సింగరేణి బొగ్గు గనులను కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ వనరులు స్థానికంగా ఇక్కడి అవకాశాలను కల్పించాలి, ఉపాధి అవకాశాలను కల్పించాలన్న డిమాండ్తో ఇక్కడ మన దగ్గర పోరాటాలు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు జిల్లా అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి మనం పోరాటం చేసినాం. దసరా వస్తే ఇప్పటికీ కూడా ఇంకా అదే రకమైనటువంటి దుస్థితి ఉన్నది. మునుపట్లాగా లేకపోయినా చాలా సమస్యలు పరిష్కారమైనా ఇప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఇంకా చాలా చేయవలసినటువంటి పనులు మిగిలే ఉన్నాయి. ఇవన్నింటి కోసం మనం పోరాటం చేసినాం. ఈ పోరాటంలో ఇవాళ తెలంగాణకు చాలా కీలకం. పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి చూస్తున్న వాళ్ళపైన మనం అప్రమత్తంగా ఉండాలి. దీన్ని కించపరుస్తున్న వాళ్ళ మీద, తెలంగాణను అవమానపరుస్తున్న వాళ్ళ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ అనేది కేవలము ఏదో ఒక ఆధిపత్యాన్ని కోరుకోలేదు, ద్వేషంతో ఏర్పడలేదని మళ్ళీ మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అనేక పోరాటాల ఫలితంగా చివరాఖరికి ఈ రాష్ట్రం విభజించటం అనివార్యమైతే అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. అది మనం పదే చెప్పవలసిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షలను గుర్తించాలి.
గౌరవించాలి. వీటిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మనం అడగవలసిన అవసరం ఉంది. ఇక్కడి బొగ్గు మీద ఇక్కడి సింగరేణికే అధికారం ఇవ్వాలని మనం అడగవలసిన అవసరం ఉంది. ఈ ప్రాంత వనరులతో ఇక్కడ ఉపాధి అవకాశాలను విస్తరించాలని కోరుకోవాల్సిన అవసరం ఉంది. మనం గోదావరి కన్ నుంచి మొదలుకుంటే దాదాపు కాగజ్ నగర్ దాకా పారిశ్రామికీకరణకున్న అవకాశాలను గుర్తించి ప్రత్యేక పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పాలని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులతో ప్రత్యేకమైన పరిశ్రమలను నెలకొల్పాలని, ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి మనం ఇవాళ అడగవలసిన అవసరం ఉంది. ఇవాళ చాలా కీలకం. గోదావరి నది ఉంది, కానీ నీళ్ళ వాడకానికి మనకు అనువుగా చర్యలు తీసుకోవట్లేదు. మనం తుమ్మిడి ఎట్టి దగ్గర డ్యామ్ కట్టాలంటున్నాం. ఆ డ్యామ్ కట్టి మనకు నీళ్లు తోడుకోగలిగితే ఈ జిల్లాకు కూడా నీళ్ళు వస్తాయని మనం పదే పదే అడుగుతున్నాం. ఆ డిమాండ్ నిర్లక్ష్యం చేసి అక్కడ కట్టవలసిన డ్యామ్ కడితే ఇవాళ కాళేశ్వరం సమస్య కూడా వచ్చేది కాదు. బ్యారేజ్ని తీసుకుపోయి కాళేశ్వరానికి కట్టి ఆ అడావిడిగా కట్టిన డ్యామేజ్తో పైసలు వృధా అయినాయి, పైసలు పోయినాయి, పనులు కూడా కాలేదు. ఇవాళ వాస్తవానికి మళ్ళా మనం చాలా సీరియస్గా తుమ్మిడి ఎట్టి కట్టమని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాని సాధన కోసం మళ్ళీ మనం గట్టిగా నిలబడవలసిన సమయం కూడా ఆసన్నమైంది. ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. చాలా విచిత్రం, మన ఇడుపుగాయిదమని సినిమా వస్తే తెలుగులో తర్జుమా చేసి చెప్తారా అని అడుగుతున్నారు. మన తెలుగు కానట్టు ఇప్పటికీ అదే అవమానం మనకు. ఇప్పటికీ అదే రకంగా మన పట్ల ఒక చిన్న చూపు సినిమా ఇండస్ట్రీలో కనబడుతూనే ఉంది. ఇదేమి తెలంగాణ అంటేనే అదేదో జాతి ఐక్యతకు మనం దెబ్బతీస్తున్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు నాయకులు ఉన్నారు, ఆంధ్ర ప్రాంత నాయకులు. ఇది చాలా అన్యాయం. తెలంగాణ జాతి వ్యతిరేక చర్య కాదు, ఈ జాతిలో భాగంగా ఎదగటానికి జరిపినటువంటి చర్య. భారతదేశంలో అంతర్భాగంగా వికసించటానికి తెలంగాణ చేసిన ప్రయత్నం తప్ప భారతదేశానికి వ్యతిరేకంగా తెలంగాణ ఒక్క మాట మాట్లాడలేదు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడ్డది. ఇవన్నీ కూడా మనం పదే పదే గుర్తు చేయవలసిన, చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ మిత్రులారా, ఇది చాలా కీలకమైనటువంటి సందర్భము. అందుకని వీటన్నింటినీ కూడా గుర్తు చేయవలసిన అవసరం ఉందని మాట్లాడుతూ ఉన్నా. వీటిని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. తప్పకుండా మనం ఉద్యమకారులం ఐక్యమైనప్పుడు మొట్టమొదట మనం ఆలోచించవలసింది మన ఆకాంక్షల సాధన ఏ మేరకు జరిగిందని. జరగని పరిపూర్తి చెందని ఆకాంక్షల కోసం మనం ఇంకా కూడా ఒక వేదికగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఉద్యమకారులుగా మన రాజకీయ విశ్వాసాలు వేరువేరుగా ఉండవచ్చు, మనకుండే నమ్మకాలు వేరువేరుగా ఉండవచ్చు. వాటిని పక్కన పెట్టి జిల్లా అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని సందర్భాల్లో మనం ఒక్కటిగా నిలబడి పనిచేయవలసిన అవసరం ఉంది. దానికి మనం చాలా ప్రాధాన్యతనివ్వాలి. మెడికల్ కాలేజీ కోసం ఎట్లాగైతే అందరు కలిసి పనిచేసినరో అదేవిధంగా ఈ తూర్పు జిల్లా అభివృద్ధి కోసం మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. తెలంగాణ ఉద్యమకారులు సమావేశమవుతున్నారంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఉద్యమ ఆకాంక్షల సాధనకు ఉండాలి. దానికి మనం ప్రయత్నం చేస్తూనే ఈ ఉద్యమ క్రమంలో, ఈ 4 ఏళ్ళు చేసిన పోరాట క్రమంలో, అంతకుముందు జరిగిన పోరాట క్రమంలో నిర్లక్ష్యానికి ఆర్థికంగా అణిచి పూర్తిగా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలను మనం విస్మరించకూడదు, ఆదుకోవాలి. మనం చేయబట్టి వాళ్ళను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అది మనందరి నైతిక బాధ్యత. ఇవాళ కమిటీ ఏర్పడటం వల్ల జరిగిన ఒక ప్రయోజనం ఏంటంటే, ఎవరు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళను గుర్తించటానికి అనుసరించవలసిన ప్రాతిపదికను సూచన చేసి వాళ్ళు ఎదగటానికి ఏం చేయాలో మనం ప్రతిపాదన పెట్టాలి, ఆలోచన చేయాలి. సమిష్టిగా ఉద్యమంలో చితికిపోయిన వాళ్ళ బాధ్యత వాళ్ళ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతమైన అంశంగా వదిలిపెట్టకూడదు. ఉద్యమంలో చితికిపోయిన వాళ్ళ బాధ్యత సమిష్టిగా మనందరిది అవుతుంది, సమాజానిది అవుతుంది, ప్రభుత్వానిది అవుతుంది. ఆ బాధ్యతను మనం గుర్తుపెట్టుకొని లేవనెత్తడానికి ఇవాళ ఒక అవకాశం కలిగింది. కమిటీ వల్ల ఏం జరుగుతుందని ఏమైతే సార్ అని అన్నాడు. ఏం కాదయ్యా, మన ఎమ్మడుండి చితికిపోయి మనం వదిలిపెట్టి వచ్చిన కొంతమందిని
ఆ వదిలిపెట్టిన వాళ్ళని గుర్తు చేసుకుందాం, వాళ్ళ కోసం ఏం చేయాలనో ఆలోచన చేద్దాం. అయితేదా కాదా కాసేపు పక్కన పెడదాం, బాధ్యతను గుర్తు చేసుకొని లిస్టు మనం తయారు చేసి ముందు పెడితే కనీసం వాళ్ళ ఒక ప్రయత్నం అన్నా జరుగుతుంది కదా, ఒక చర్యలన్నా మొదలవుతాయి కదా, వాళ్ళ గురించిన ఆలోచన అయినా సమాజంలో మొదలవుతుంది కదా. ఆ పని సీరియస్గా చేయాలని. అందుకని రేపు 16 తారీఖు నాడు తెలంగాణ జేఏసీ ఈ మంచిర్యాల జిల్లాతో ఈ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం ఉంటుంది 16 నాడు హైదరాబాదులో సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతిలో సమావేశం ఉంటుంది. మీరు రండి. ఆ రోజు ఎవరెవరు సమస్యల్లో ఉన్నారో, ఏ రకంగా వాళ్ళని గుర్తించాలి, ఏ రకమైన సహాయం చేయాలో చెప్పుదాం. మిగిలిన వాళ్ళకు సహాయం అవసరం ఉండకపోవచ్చు, వాళ్లకు గుర్తింపు చాలు. ఇంతకుముందు అక్క చెప్పింది కదా, గుర్తింపు చాలు అని. కొందరికి గుర్తింపు చాలు, ఎందుకంటే సమాజం కోసం కొట్లాడిన వానికి భుజం మీద చెయ్యేసి శబాష్ అంటే అదే సంతృప్తినిస్తుంది. కానీ కష్టంలో ఉన్నవానికి కన్నీటి దుడవటానికి మనం ఒక సమిష్టి ప్రయత్నం చేస్తే అది వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపుతుంది, ఆత్మాభిమానాన్ని పెంచుతుంది. కాబట్టి వాళ్ళ కోసం మనం చేయవలసిన ప్రయత్నం చేయాలి, వినాలి. ఈ ప్రయత్నం కమిటీ తనకు తానుగా చేయలేదా అని చాలామంది అడుగుతారు. చేయలేదు, ఎందుకంటే కడుపు నొప్పి ఎవరికి ఉందో వాళ్ళు మాట్లాడాలి. అందుకని వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నమే ఈ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశాలు. 23 దాకా జరుగుతాయి. ఉస్మానియా విద్యార్థులతో విడిగా జరిగింది, కాకతీయ విద్యార్థులతో జరిగింది, మిగతా అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులతో జరిగింది సమావేశం. అదేవిధంగా ట్రేడ్ యూనియన్లతో జరిగింది. 69 నుంచి 2009 దాకా పనిచేసిన సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. నిన్న తెలంగాణ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో జరిగింది. రేపు సోమవారం నుంచి 17 తారీఖు దాకా జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులతో సమావేశం జరుగుతుంది. దీన్ని తర్వాత మన ఫలితాలు సాధించుకోవటానికి మళ్ళా మనం ఒక ప్రయత్నం చేయవలసి వస్తుందేమో తెలియదు, కానీ ఉండదనే ఆశ నాకు ఉంది. కానీ నేను అనుకునేది ఏంటంటే, మనలో చితికిపోయిన వాళ్ళని గుర్తించడానికి, వాళ్ళని ఆదుకోవటానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేద్దామని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రయత్నంలో ప్రతిసారి మనం 10 అనుకుంటే 2-3 జరిగినా కానీ మళ్ళా ముందు ప్రయాణానికి ఉత్సాహం అయితే మిగులుతుంది కదా. అందుకని ఈ ప్రయత్నాన్ని కొంత సీరియస్గా తీసుకొని వచ్చి మీరు కూడా రేపు 16వ తారీఖు బేస్తవారం అవుతుంది అనుకుంటా, 16వ తారీఖు రోజు మీరు కూడా రండి. పొద్దున 10 గంటలకు చేరుకుంటే ఆ రోజు ఆ హాల్లో మీటింగ్ మొదలవుతుంది. తప్పకుండా నేను ఉంటా ఆ రోజు అక్కడ. మీరందరినీ రిసీవ్ చేసుకుంటాం, మీటింగ్ జరుగుతుంది, భోజనం కూడా మీకు ఏర్పాటు చేస్తాం. ట్రావెల్ ఒక్కటి మాత్రం కమిటీ చేయట్లేదు, ఎందుకంటే కారణాలు ఉన్నాయి. నేను తర్వాత ఎప్పుడైనా మీకు మైక్ లేనప్పుడు చెప్తాను. నేను కారణాలు ఏదో మనం పిలిపించి మాట్లాడినట్టు ఉండకూడదనే ఒక భావన ఉంది. దాన్ని మీరు అందరూ కూడా గమనించి రావలసిందిగా అందరినీ కోరుతున్నా. మిత్రులారా, సమిష్టి చరిత్ర ఈ చరిత్రను మనం మర్చిపోయినాం. కారణం ఏదైనా మర్చిపోయినాం. నేను చాలామందిని అడుగుతున్నా, మరి ఇన్ని రోజులు జేఏసీ ఒక్కసారైనా మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకో కానీ మనం పెట్టలేం. కారణం ఏదైనా కావచ్చు. ఇది కమిటీ సమావేశం వల్లనో ఒక చర్చ అయితే మొదలైంది. కానీ చర్చ మంచిదే, ఇవాళ జరగవలసింది అవసరమైనటువంటి చర్చనే ఇది. ఈ చర్చ ఇప్పటికైనా ప్రారంభం కావటం సంతోషించాలి. కారణం ఏంటంటే, ఒక్క వ్యక్తి వల్ల తెలంగాణ వచ్చిందని అందరిని నమ్మినాం కాబట్టి ఏమో చేస్తాడేమో చూద్దాంతి అని అందరికీ ఎవరికి వాళ్ళని చప్పుడే కూకున్నాం. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇవాళ చాలా ఒక ఏదో ఒకటి చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచన అయితే అందరిలో పడ్డది. అది చర్చించుకోవటానికి ఒక సందర్భం వచ్చింది. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. అసలే కరువు కాలం, ఇత్తనాలు వేసినాం, నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. సార్ని అడిగితేన్నాడు, వారంలో వాన పడితే ఇత్తనాలు మొలిసినట్టు, లేకపోతే పోయినట్టు అని. అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మన ఐక్యతను కాపాడుకోవాలి ఒకవైపు. మరొక వైపు ఏమో చాలా జాగ్రత్తగా భవిష్యత్తు, మన కష్టాలను తీర్చే భవిష్యత్తు కోసం మనం ప్రయత్నం చేయాలి ఉమ్మడిగా. ఒక మాట స్పష్టంగా ఆంధ్ర నాయకులకు చెప్పవలసిన అవసరం ఉంది. మా భవిష్యత్తు మేము నిర్ణయించుకోగలుగుతాం, మాకు ఇవాళ మీ సహాయం అవసరం లేదు. మా భవిష్యత్తు మేము నిర్ణయించుకుంటాం, మా తొవ్వ మేము నిర్ణయించుకుంటాం, మా ప్రయాణం మేము చేస్తాము. మాకు ఇవాళ శక్తి ఉంది,
ఆలోచన ఉంది, మీకు కావాలంటే అవసరమైతే మేము సహాయం చేయగలం. ఈ మాట కూడా మేము చెప్తున్నాం. ఇవన్నింటినీ కూడా మేము చాలా స్పష్టంగా ఒక స్పృహతో సోయితో ఉన్నది ఇవాళ తెలంగాణ, ఒక ఆలోచనతో ఉంది. ఇవాళ పాతకాలం తెలంగాణ కాదు, ఇది చాలా స్పష్టంగా ఒక సోయితో ఐక్యమై అవసరమైనప్పుడు సందర్భానికి తగ్గట్టుగా తన భవిష్యత్తును తాను నిర్ణయించుకోవడానికి ఏ చర్య అవసరమైనా దాన్ని తీసుకోగల శక్తి కలిగినటువంటి సమాజం ఇది. ఈ సమాజాన్ని చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మనం నిర్మించినాం, ఇక్కడి దాకా నడిపినాం దాన్ని, అది చాలా గొప్ప విషయం. మనమే చరిత్రలో సందర్భం వచ్చినప్పుడు ఏ పెద్ద నాయకులు రాలేదు. ఇవాళ ఉపన్యాసాలు ఇస్తున్నోళ్ళు ఆ రోజు మన ఎంబడి ఎవరన్నా ఉన్నారా? మనం రైలు పట్టాల మీద కూర్చున్నప్పుడు, కేసుల చుట్టూ తిరిగినప్పుడు, పిల్లగాళ్ళ పాడేలు మోసినప్పుడు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇవాళ అంటున్నారు మేము కూడా వస్తాం మీతోని అని. నీ అక్కర్లేదు, నీ సోపతి ఇవాళ అక్కర్లేదు. కొట్లాడిన రోజేమో సాటుగా పోయి అటు కూర్చున్నారు, అక్కడ ఆధిపత్యం దిక్కు వంత బలికినరు. ఇవాళ వచ్చేయమంటున్నారంటే మేము కూడా మీతో వస్తామని. మాకు అక్కర్లేదు, మా భవిష్యత్తు మేము నిర్ణయించుకునే శక్తి ఇవాళ తెలంగాణకు ఉన్నది కాబట్టే మేము నిర్ణయించుకుంటాం, మేము ఆలోచించుకుంటాం, మా భవిష్యత్తు కోసం మేము గట్టిగా నిలబడతాం. నిజంగా చాలామంది మన మధ్య నడిచిన వాళ్ళు, మునీర్ లాంటి గొప్ప యోధులు ఇవాళ మనతో లేరు. చాలా బాధ కలిగించేటువంటి విషయం. వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన సమయం ఇది. వాళ్ళందరినీ గుర్తు చేసుకుందాం. మన ఎంట నడిచి ఇవాళ ఎక్కడో చుక్కల్లో చుక్కలైపోయినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన సమయం ఇది. మిత్రులారా, ఒకటే నేను ఆఖరిగా మీకు చెప్పేది ఏంటంటే, మనము ఈ సమాజాన్ని నిర్మించినటువంటి వాళ్ళు, అంతే బాధ్యతతో ఈ సమాజ భవిష్యత్తు కూడా తువ్వవేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నిలబడదాం ఐక్యంగా. దానికోసం ఖచ్చితంగా మనలో ఉన్న అందరినీ కూడా కలుపుకొని పోదాం. కష్టాల్లో ఉన్న వారికి ఏ రకమైనగా నిలబెట్టుకోవాలో దాన్ని కూడా మనం సీరియస్గా ఆలోచిద్దాం. అది కూడా మన బాధ్యతే అని స్వీకరిద్దాం. ఈ సందర్భంగా ఈ 4 విషయాలు మీతో పంచుకోవటానికి అవకాశం కలిగినందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. వీళ్ళది ప్రపంచం. సార్ ఏమన్నాడు? ఆంధ్రోని యొక్క అవకాశం మనకు అవసరం. మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోకుండా లేము. మనది మనం నిర్మించుకోగలం. రేపటి భవిష్యత్తును నిర్మించాలి, తొవ్వ వేయాలన్నాడు. ఇగో ఈ మానస 10 ఏళ్ళు లేదు, అప్పుడు 10 ఏళ్ళు లేదు. రోజు వీళ్ళ తల్లి తీసుకొచ్చి పాటలు పాడించింది. మానస ఈరోజు 2 పిల్లల తల్లి అయింది. ఏం దక్కింది ఆమెకు? ఏం దక్కింది? దక్కిన వాళ్ళకు ఫామ్ హౌస్లు దక్కినాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కొత్తగా ఫామ్ హౌస్లు నిర్మించుకోవాలనుకుంటారు. నిర్మించుకొని అని అనుష ఉన్నది చూడండి, ఎంత చక్కటి అమ్మాయి. వీళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి మగవాళ్ళ వివక్షను భరించి, చిడాయించుతా అంటే భరించి, మగ పొరాలు ఎంబడి పడతా అంటే భరించి వచ్చి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొని తెలంగాణ నిర్మించింది. పాట ఎంత గొప్పది. గద్దర్కు ఉన్నటువంటి పేరు వీళ్ళకు రావాలి. గద్దర్ చేసినటువంటి త్యాగం వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం మనం భవిష్యత్తు తెలంగాణ నిర్మించాలి. వాళ్ళకు దక్కడం కోసం సార్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అందులో 5గురు ఉన్నారు, ఇంకా 50 మంది ఉన్నా ఈ తెలంగాణ సమాజానికి నమ్మకం లేదు. అందులో ఉన్న వాళ్ళందరి మీద 5%, 10%, 20% నమ్మకాలు ఉన్నాయి తప్ప 100% మాకు నమ్మకాలు లేవు, ఎవరికీ లేవు, తెలంగాణ సమాజానికే లేవు. అందులో మీరున్నారు కాబట్టి తప్పకుండా సాధిస్తారని ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినాం. 15 ఏళ్ల నుండి సుధాకర్ బాబన్న అందరం కష్టపడి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినాం. సన్మాన కార్యక్రమం కోసం పెట్టలే. రేపటి భవిష్యత్తు తెలంగాణ నిర్మించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా ఆశతోటి, ఆ దృక్పథంతో సార్ చాలా విషయాలు మాట్లాడాడు. సింగరేణి గురించి, లోకల్ సమస్యల గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. ఇక్కడ మామిడి తోటలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నన్ని మామిడి తోటలు ఎక్కడ లేవు. మామిడి తోటలకు ఇప్పటి వరకు కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. మా శ్యామ్ సుందర్ రెడ్డి సార్ చెప్తూ ఉంటాడు ఎప్పటికీ. మేము ఎప్పటికీ ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాం. సార్కు వేరే విషయాలు మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడ మర్చిపోతాడు అని నేను అప్పటికప్పటి కాగితం మీద 2 విషయాలు మాట్లాడాను సార్ అని చెప్పిన. లోకల్ విషయాలు మాట్లాడిండు, అమరుల గురించి మాట్లాడు. ఒక గంభీరమైనటువంటి విషయానికి అందరూ మనం బాధపడాలి. మనకన్నా ఎక్కువ త్యాగాలు చేసాం. మీకు తెలుసాగో పొద్దున వచ్చి ఉన్నది
అందరిలేక వచ్చి షాలో కప్తానని అనలే, అందరిలేక వచ్చి నేను సెకండ్ తీసుకుంటానులే. అవి నలుగురు ఈ ప్రాంతంలోనే అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ముందు మనం అందరం వినమ్రంగా తల వంచి ఆ నలుగురికి సన్మాన కార్యక్రమం పెట్టినాం. ఆ కార్యక్రమాన్ని భూందాగా మంచిగా జరుపుదామని చెప్పి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.